ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. రాముడికి ఆంజనేయుడికి ఉన్న బంధాన్ని, పక్షికి ప్రకృతికి ఉన్న సంబంధాన్ని, తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలకి అమ్మ చేతి వంటికి ఉన్న అనుబంధాన్ని ఈ ప్రపంచంలో ఎవ్వరూ విడదీయలేరు. అలాంటి అమృతం లాంటి అనుబంధాన్ని ఈరోజు మరింత రుచికరంగా చూసేద్దామా? ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ ఎంతో రుచికరంగా మనందరికీ నచ్చేలాగా ఒక మంచి వంట చేయడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను పద్మ గారు. బాగా స్లిమ్ అయిపోతున్నావు. ఏం లేదు పద్మ గారు, మీరు తప్ప ప్రేమతో నన్ను ఎవరు అనట్లా తగ్గానని. పద్మ గారు లేదు, నిజంగా చాలా స్లిమ్ అయ్యావు. అవునా? అలా మెయింటైన్ చేయాలి నేను అనుకుంటాను అనమాట. రోజు చూస్తాను స్క్రీన్లో, టీవీలో, ఇంట్లో ఉన్నప్పుడల్లా మన అమ్మ చేతి వంట కంపల్సరీ చూస్తాను. రోజు ప్రవీణ డ్రెస్సింగ్ ఎలా ఉంది, హెయిర్ స్టైల్ ఎంత స్లిమ్ అవుతుంది. మీరు చాలా తగ్గారు పద్మ గారు. మీరు నన్ను పొగిడారని నేను పొగట్టం కాదు, మీరు కూడా బాగా తగ్గారు. తగ్గాలి. నీ పక్కన చేసుకుంటూ నేను ఇలా ఉంటే ఏమో అంటే చెప్పు, అందుకోసమే తగ్గాలి. సో ఇన్స్పిరేషన్ అమ్మయ్య, నేను ఒక విషయంలో ఒకరికి ఇన్స్పిరేషన్ గా ఉన్నాను. సో పద్మ గారు ఏం చేస్తున్నారు ఇవాళ మా కోసం? ట్రెడిషనల్ పాత వంటనే, కాకపోతే కొంచెం కొత్త టేస్ట్ తో చేస్తున్నాను అనమాట. పాలకూర తోటి మిర్చి బజ్జీ. మిర్చి బజ్జీ పాలకూర. థింకింగ్ అమ్మా, ఏమి క్రియేటివిటీ అసలు మాకు. అంటే మనం ఏది చేసినా కూడా కొంచెం అందులో హెల్త్ కూడా కొంచెం మనం యాడ్ చేసుకోవాలి కదా. ఎప్పటిలాగానే రొటీన్ గా వెళ్ళుకోకుండా మనం కొంచెం హెల్త్ వైజ్ గా, టేస్ట్ వైజ్ గా కొంచెం డిఫరెంట్ గా ఏ పని చేసినా మనకు కొద్దిగా లాభం ఉండాలి. అది కరెక్ట్ ప్రాసెస్. అందుకనే మనం బజ్జీ తిన్నా కూడా నష్టపోకుండా మనకి లాభం చేకూరేలాగా ఈ రోజు పద్మ గారు మనందరికీ పాలకూర మిర్చి బజ్జీ చేయబోతున్నారు. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాలక్ మిర్చి బజ్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర పేస్ట్, మధ్యలో కట్ చేసుకున్న బజ్జీ మిరపకాయలు, శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, చింతపండు, ఉప్పు వేసి చేసుకున్న మసాలా పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, చాట్ మసాలా, నూనె, నిమ్మకాయ. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా పిండి ఎలా కలుపుకోవాలి, బజ్జీ ఎలా ఉండాలో చెప్పండి. సో ఆయిల్ పెట్టేసుకుందాం. సో ఆయిల్ పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు పిండి కలుపుకోవాలి. బౌల్ ఇవ్వనా? శనగపిండి. ఇంకొకటి, మేము ఇక్కడ అందంగా కనిపించడానికి లేదా కెమెరా కోసమో గాజు వాడట్లేదు. ఎక్కువగా మీరు కూడా ఇంట్లో గాజు వాడటం కొంచెం అలవాటు చేసుకోండి. కష్టమే కానీ పడేస్తే పగిలిపోతాయి అని. కానీ ప్లాస్టిక్ వాటిలో పిండ్లు కలపటాలు, స్టోర్ చేయటాలు వద్దు, కొంచెం అవాయిడ్ చేస్తేనే మంచిదని చెప్తున్నారు. గాజు బౌల్సే వాడండి వీలైనంత ఎక్కువగా. మట్టివి. మట్టి లేదు, ఇప్పుడు మామూలుగా స్టీల్ షాప్స్ లలో కూడా మట్టి పాత్రలు ఎంత బాగా వస్తున్నాయి అంటే అసలు చూడగానే ఇట్లా టెంప్ట్ అయి కొనుక్కుంటాం అనమాట. అంత బాగా వస్తున్నాయి. ఆ ఫినిషింగ్ తోటి చాలా బాగా వస్తున్నాయి. బియ్యం పిండి కొద్దిగా, కొంచెం బజ్జీ క్రిస్పీగా రావడానికి బియ్యం పిండి, దీనికి తగినంతగా ఉప్పు. ఇందులో పాలకూర యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం తక్కువగా వేస్తున్నా. పాలకూరలో ఇది పాలక్ ప్యూరీ. అంటే ఏం లేదు, వేడి నీళ్ళలో ఆకులను ఒక నిమిషం ఉంచి అలా జాడించి తీసేసి దాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేస్తే ప్యూరీ అంటారు. కొంచెం వాటర్. ఈ మగ్గు మా అమ్మమ్మ తాతల కాలం నాటిదనమాట. ఇలా వాడుకుంటూ ఉండాలి ఇంట్లో పాత సామాన్లు. పాతగా అయిపోయినాయి కదా అని మనం పడేయకూడదు. పాలక్ ప్యూరీ, కొద్దిగా బియ్యం పిండి, శనగపిండిలో ఉప్పు వేసి బాగా బజ్జీలకు ఉపయోగపడేలా పలుచగా ఇలా డిప్ చేసుకొని ఆయిల్లో వేయాలి కదా, ఆ విధంగా బాగా కలిపాం. ఇంకొంచెం వాటర్. ఇలాంటి పిండి కలిపడం నాకు ఎంత భయం. నీళ్ళు ఎక్కువైతే మళ్ళీ పిండి యాడ్ చేసుకుంటాం. అది ఎంత పిండి అవుతుంది ఎప్పుడు. అప్పుడు ఏంటి, అంత పిండి అయింది అనుకో అన్ని రకాల బజ్జీలు వేసేయచ్చు. ఉల్లిపాయ కట్ చేయండి, కాసేపు ఆలు, ఆలు, ఇంట్లో బాల్కనీలో వామాకు చెట్టు ఉంటే అది కూడా. ఇంకా కొంచెం మీ ఇష్టం, మీరు అన్ని బజ్జీలు వేయటానికి ప్రిపేర్ అయినట్టున్నారు. కొద్దిగా లేదు. సో ఏదైనా మనం చేసే వంటలో ఒక ఐడియా అంతే, ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేసుకొని కొత్త రకంగా ట్రై చేయొచ్చు. అది టేస్ట్ ఎలా రావాలి దానికి. ఇంకా మన హెల్త్ వైజ్గా కూడా చూసుకోవాలి. ఈ పచ్చిమిర్చి, బజ్జీ మిరపకాయలు ఇలా చీల్చి పెట్టేసాను.
దీంట్లోకి మసాలా ముందే ప్రిపేర్ చేశాను. ఏంటది చెప్పండి. ఇందులో నువ్వులు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, చింతపండు, ఉప్పు. ఇది బజ్జీ పేస్టా? బజ్జీ. నువ్వులు, పల్లి పప్పులు, ధనియా, జీలకర్ర, కొంచెం ఉప్పు వేసారా? కొద్దిగా ఉప్పు వేసాను. అంతేగా. ఈ పేస్ట్ చింతపండు వేసారు. చింతపండు వేయాలి, పులుపు రావాలి కదా. ఒక ప్లేట్ ఇవ్వండి. వామ్ పెడతారు కదా. వాము పెట్టేది వేరే టేస్ట్. అది ఇంకో బజ్జీయా? ఇది వేరే టేస్ట్. ఇది వేరే, ఇది చాలా బాగుంటది. మాకు విజయవాడలో వామ్ పెడతారు, ఎంత బాగుంటాయో బజ్జీలు అసలు. విజయవాడ బజ్జీ తింటే మళ్ళీ బజ్జీ తింటాను విజయవాడ వెళ్ళొస్తారు. ఇప్పుడు విజయవాడ బజ్జీ మర్చిపోతావు. ఓ అబ్బో. ఇప్పుడు ఏం చేస్తుందే కదా, విజయవాడ బజ్జీ కన్నా బాగుంది అని చెప్తా చూడు. సరే అయితే చూద్దాం. విజయవాడ బజ్జీనా పద్మ బజ్జీనా? సో పల్లిపప్పులు, నువ్వు పప్పులు, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా చింతపండు కలిపి అన్ని ఫ్రై చేసి మెత్తగా పేస్ట్ చేయండి. అదే పద్మ బజ్జీ సీక్రెట్. సరే ఆయిల్ వేడెక్కాలి. పద్మగారు బజ్జీలన్నిట్లో ఆ పిండి పెట్టాలి, టైం పట్టుద్ది. సరిగా బజ్జీలన్నిట్లో పద్మగారు చేసిన మసాలా అంతా స్టఫ్ చేసేసి రెడీగా ఉన్నాయి. ఇందులో కొంచెం ఆయిల్ వేసేద్దాం. ఓహో, ఎందుకు? పిండిలో అంటే గుల్లగా రావడానికి. నార్మల్గా అంటే వంట సోడా వేసుకుంటారు చాలా మంది, నేను వంట సోడా యాడ్ చేయను అనమాట. ఇలా వేడెక్కిన నూనె వేస్తే గుల్ల గుల్లగా వస్తాయి. గుల్లగా వస్తాయి అంటే వంట సోడా చాలా మందికి పడదు, గ్యాస్ ఫామ్ అవుతుంది, అందుకని చెప్పేసి తినరు అనమాట. ఈ విధంగా చేసుకుంటే ఈ చిట్కా బాగుంది. ఇప్పుడు ఏ పిండికైనా అలా చేయొచ్చు, ఏ పిండికైనా చేయొచ్చు. గుడ్ ఐడియా. మా విజయవాడతో ఛాలెంజ్ చేసినప్పుడే అనుకోవాలి నేను. మరి ఏంటబ్బా ఛాలెంజింగ్ ఏంటనే. బజ్జీ గ్రీన్ గా ఉన్నాయి. డీప్ ఫ్రైలో ఎంత ఎక్కువ వేస్తే అంత బాగా రోస్ట్ అవుతాయి. సో బజ్జీలన్నీ ఫ్రై అయిపోయినాయి. ఓకే, ప్లేట్ నిండా బజ్జీలు రెడీ అయిపోయినాయి. వేడి వేడి బజ్జీలు రెడీ అయిపోయినాయి. నేను టేస్ట్ చేసి ఆల్రెడీ ఇవ్వాల్సిన అవసరమే లేదు. మిర్చి బజ్జీలకి బిర్యానీలు మీరు అడగక్కర్లా, రెడీగా ఉంటాను తినడానికి. అవును, అందులో మీరు ఏదో ఛాలెంజ్ కూడా వదిలేరు. నేను తిని ఎలా ఉంది? ఛాలెంజ్ ఇంకా అయిపోలేదు, ఇంకా కొంచెం ఉంది. ఎలా తినాలో నేను చూపిస్తాను. ఓ మళ్ళీ అలా తీసుకుంటే ఎలా చెప్పు? మళ్ళీ టచ్ అప్ చేస్తాను కొంచెం, జస్ట్ స్లైట్ టచ్ అప్. సరే చెయ్యండి. అసలు ఛాలెంజింగ్ లో కాంపిటీషన్ లో మనం కాంప్రమైజ్ అవ్వకూడదు అనమాట. అసలు అవ్వద్దు. ఇలా కట్ చేసుకొని ఇంకా ఉల్లిపాయలు, ఇలా ఉల్లిపాయలు, వేడి వేడి ఉల్లిపాయ మిర్చి బజ్జీ అంటే అసలు. కొద్దిగా చాట్ మసాలా. ఇప్పుడు చెప్పు, విజయవాడనా హైదరాబాద్? ప్రాంతాలకు పోటీలు వదిలే పద్మగారు, మనం మిర్చి బజ్జీల వరకు పెట్టుకుందాం. అదే మిర్చి బజ్జీకే పోటీ నేను చెప్పేది. అంతే. విజయవాడ బజ్జీయా మా పద్మగారు బజ్జీయా? పద్మగారు బజ్జీయా. ఇంకొకటి పెడతా. ఒకటి చాలు, నేను ఒక్కటి తిని మీకు ఎలా ఉందో చెప్పాలి. కాంపిటీషన్ అయ్యుండి మీరు. కాంపిటీషన్ కాబట్టి ముందు మీరందరూ కూడా బజ్జీని ఇలాగే. అది తిన్నాక ఏమంటా తెలుసా, పద్మగారు ఇంకొకటి పెట్టిస్తా అంటే ఎందుకు వద్దన్నాను అని ఫీల్ అయిపోతావు, అందుకే చెప్తున్నా నేను. విరిపోయింది. బాబా ఉండండి, ఇంకొంచెం తింటా. ఎలా ఉన్నా తినబుద్ధి అవుతుంది, అంటే వేడి వేడిగా నోరు కాల్సినా కూడా. మీరు అన్నట్టు
ఆ మసాలా పేస్ట్ దీనికి చాలా చాలా డిఫరెంట్ టేస్టీగా ఉంది. పైన పాలకూర ఆ ఫ్లేవర్ తెలియకపోయినా లోపల మీరు పెట్టిన మసాలా పేస్ట్, పైన చాట్ మసాలా, ఉల్లిపాయ, నిమ్మకాయ అసలు అదిరిపోయింది కాంబినేషన్. దేనికే అబ్బా మన 2 కళ్ళల్లో ఏది గొప్ప అంటే ఏం చెప్తాను చెప్పు? 2 కళ్ళు కావాలి. అది నేను ఒప్పుకోను. అది నేను ఒప్పుకోను. 2 కళ్ళు మనకి సమానమే, నేను కాదు. పద్మ గారు ఒక్కసారిగా నాకు నేను పుట్టిన ప్లేస్ని గుర్తు చేసి ఇంత టేస్టీ రెసిపీ నాతో తినిపించినందుకు మీకు ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే. మా పద్మ గారు మిర్చి బజ్జీ మీరు తయారు చేసుకొని తినకపోతే అసలు లైఫ్లో ఎంత మిస్ అయిపోతారో. చూసారా నా బుగ్గల నిండా మిర్చి బజ్జీ ఎలా ఉందో, ఆ ఫ్లేవర్ నాకు వదలబుద్ధి కావట్లా. మీరు కూడా తయారు చేసుకొని తింటే ఇలాగే అంటారు. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. పాలక్ మిర్చి బజ్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర పేస్ట్, మధ్యలో కట్ చేసుకున్న బజ్జీ మిరపకాయలు, శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, చింతపండు, ఉప్పు వేసి చేసుకున్న మసాలా పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, చాట్ మసాలా, నూనె, నిమ్మకాయ. పాలక్ మిర్చి బజ్జీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని అందులో నూనె పోసి వేడి చేసుకోవాలి. కొద్దిగా శనగపిండి, బియ్య పిండి, ఉప్పు, పాలకూర పేస్టు, కొన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలాగా బాగా మెత్తగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మధ్యలో కట్ చేసుకున్న బజ్జీ మిరపకాయలు తీసుకొని పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, చింతపండు పేస్ట్ని స్టఫ్ చేసుకొని అన్ని మిరపకాయల్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన నూనెలో స్టఫ్ చేసుకున్న బజ్జీని కలిపిన పిండిలో డిప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా తయారైన బజ్జీల్ని తినే ముందు మధ్యలో కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం చాట్ మసాలా, నిమ్మకాయ పిండుకొని తింటే ఎంతో టేస్టీ పాలకూర మిర్చి బజ్జీ రెడీ. పద్మ గారు మీ మిర్చి బజ్జీకి పద్మ బజ్జీ ఇస్ ద సూపర్ యాప్ట్. అంత టేస్టీగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. మీరు కూడా ఈరోజు అమ్మ చేతి వంటలో చూపించిన ఈ పాలకూర మిర్చి బజ్జీ అస్సలు మిస్ కాకుండా ట్రై చేయండి. అంత టేస్టీగా ఉంది. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.